బాలల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలతో పాటు బాలలకు ప్రత్యేక హక్కులను భారత రాజ్యాంగం కల్పించిందని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతి రెడ్డి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమై పురవీధుల గుండా కొనసాగి తిరిగి కోర్టు ప్రాంగణంలో ముగిసింది. అనంతరం మాట్లాడుతూ బాలికలకు ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు. మరి ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాము. అసలు ఈ బాలికల జాతీయ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. 2008లో ఈ స్కీమ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆడపిల్లల పట్ల చిన్న చూపు ఏదైతే ఉందో అది నిర్మూలించాలి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనకి సౌత్ ఇండియాలో కన్నా కూడా నార్త్ ఇండియాలో మాత్రము ఏం జరుగుతుందంటే చాలా మటుకు అక్కడ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, హర్యానా ఇలాంటి ప్లేసెస్లో ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల బాధ్యత అది ఎంతవరకు నడుస్తుందంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసి పంపిస్తాను. మన దగ్గర అయితే ఏంటంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత తండ్రిది, భర్త చూసుకుంటాడు. పెళ్లి వరకు తండ్రి చూసుకుంటారు. పెళ్ళి అయిన మరుక్షణము అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత మొత్తము కూడా ఆమె భర్త చూసుకుంటారు. కానీ అక్కడ మాత్రం అలా జరగదు. పెళ్ళి అయినా కూడా తండ్రిదే బాధ్యత ఆడపిల్లది. సరే అలా చూసుకుంటూ ఉంటాడు తండ్రి. కొంతకాలానికి ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మీద పడుతుందంట. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఉన్నంత వరకు వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉంటారో మేనల్లుడు బాధ్యత అంట, మేనత్తని చూసుకోవడం. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి అలా ఎలా అంటారు మీరు, అది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి మీ భర్త ఏం చేస్తారు అంటే ఆయన చెల్లెల్ని చూసుకుంటాడంట. సో అందుకని వాళ్ళు ఆడపిల్లలు అంటే భయపడి, ఒకవేళ ఆడపిల్ల అని కానీ స్కాన్లో తెలిస్తే ఇమీడియట్గా అది అబార్ట్ చేయడం అంటూ అక్కడ చాలా జరిగేవి. సో అది మెయిన్ కాజ్. ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే తల్లి కడుపులో ఉన్నారు అని తెలియగానే ఎప్పుడైతే ఈ టర్మినేషన్స్ ఏవైతే మెడికల్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో దానికి ఒక యాక్ట్ రావడము, వీటికన్నిటికీ కూడా కారణం అది. దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే ఆడపిల్లలు పుట్టగానే నువ్వు మాకు ఇంటికి దరిద్రము, నువ్వు నీ వల్ల ఇప్పుడు మాకు ఎంతో ఖర్చు అవుతుంది, నిన్ను చదివించడం అనవసరము, ఇట్లా ఈ రకంగా అమ్మాయిని బాగా చాలా చిత్రహింసలకి గురి చేయడంతో చాలామంది ఆడపిల్లలు వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడము, వాళ్ళకి చదువు లేకపోవడము, తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఒక భయంలోనే ఉండడము, అది వాళ్ళ సంస్కృతి అలా నడుస్తూ వచ్చింది. దానిని నిర్మూలించడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా ఈ స్కీమ్స్ దొరికినాయి, అంటే రావడం జరిగింది. ఇప్పుడు చాలా మట్టుకు చేంజ్ వచ్చిందనే అనుకుంటున్నాను సొసైటీలో. బట్ ఇంకా మార్పు రావాలి. ఈరోజు మరి అన్ని విధాలా బికాస్ ఆఫ్ దీస్ రిజర్వేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది యాక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ కానివ్వండి, అలానే ఈ టర్మినేషన్ యాక్ట్, ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ అండ్ అవర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఈరోజు మనము కొంతమంది ఆడపిల్లలు ఈ మాత్రం, ఇప్పుడు నేను కూడా ఒక జడ్జ్ అయ్యాను అని అంటే మరి నాతో పాటు మా ఆఫీసర్స్ అంతా కూడా లేడీసే. మరి మా ఫ్యామిలీస్లో ఆ మార్పు రావడం వల్లనే కదా ఈరోజు మేము ఒక జడ్జెస్ లెవెల్స్కి ఎదిగాము. అలానే అందరి ఆలోచనలో అలాంటి ధోరణి రావాలని, మరి ఆడపిల్లల్ని మగపిల్లలతో సరిసమానంగా చదివించి వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకు అందరికంటే ముందుగా ఎవరైతే ప్రయత్నం చేయాలి అని అంటే అది వాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులు. నమస్కారం.